నమస్తే, నేను వినగేష్. నీట్ పరీక్ష రాసి మంచి మార్కులు తెచ్చుకొని వైద్య విద్య అభ్యసించాలని ఆశపడుతున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు విద్యార్థులు నీట్ పరీక్ష రాయడం, దాంట్లో హైయెస్ట్ ర్యాంకుల వారీగా ఆయా రాష్ట్రాలతో పాటు నేషనల్ పూల్లో ఉండే మెడిసిన్ సీట్లను విద్యార్థులకు కేటాయిస్తూ వస్తున్నారు. అంటే ఈ సంవత్సరం నీట్ పరీక్ష నిర్వహణలో ఎన్టీఏ చేసిన తప్పిదాలు, కొన్ని రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రం లీక్ అయిందని, కొందరికి 700 మార్కులు ఆయాచితంగా వచ్చాయని, అలాగే కొంతమందికి గ్రేస్ మార్కుల పేరుతో చాలామందికి మార్కులు కడపడం వల్ల చాలామంది ప్రతిభ చూపించిన విద్యార్థులు నష్టపోయారని రకరకాలమైన ఆరోపణలు, విమర్శలు, ఆ తర్వాత కొన్ని ఆందోళనలు కూడా జరిగాయి. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు ఎట్టకేలకు విచారణ జరిపింది. కొన్ని రాష్ట్రాల్లో పేపర్ ఎక్కడెక్కడైతే లీక్ అయిందో అక్కడ మళ్ళా పరీక్షలు పెట్టమనింది. సో ఈ వ్యవహారం అన్నింటిపైన ఇక మీదట నీట్ పరీక్షను చాలా పకడ్బందీగా, చాలా ప్రెస్టీజియస్గా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించడానికి ఎన్టీఏ, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ నేపథ్యంలోనే నీటు నిర్వహణలో చేయాల్సిన మార్పుల గురించి, ప్రక్షాళన గురించి ఒక సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇక మీదట నీట్ పరీక్షను ప్రిలిమ్స్, మెయిన్స్ అనే 2 విభాగాలుగా జరిపి, ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళు మళ్ళీ మెయిన్స్లో ఉత్తీర్ణత సాధిస్తే ఆ ర్యాంకుల వారీగా సీట్లను అలాట్ చేసే ఒక కొత్త ప్రక్రియను అందుబాటులోకి తేవాలనే ఒక ప్రపోజల్ కూడా తేబోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో రాబోయే 5 ఏళ్లలో 75,000 కొత్త ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేయాలని ఒక ఆలోచన చేస్తూ ఉంది. ఇదే విషయాన్ని బీహార్లో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఏమంటే, దేశంలో ప్రతి ఏడాది అదనంగా 15,000 కొత్త ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. ఈ రకంగా 5 సంవత్సరాల్లో కొత్తగా 75,000 కొత్త ఎంబీబీఎస్ సీట్లు దేశవ్యాప్తంగా, అంటే అది ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఈ సీట్లు కొత్తగా మంజూరు చేయబోతున్నట్లు ఆయన చెప్పారు. ఒక రకంగా ఇది విద్యార్థులకు శుభవార్త అని చెప్పి చెప్పాలి.